లెట్స్ సే మీకు జనసేన తీసుకుందాం అనుకోండి. జనసేనకి లాస్ట్ టైం 5-6% వచ్చిందనుకోండి. జనసేన ఓట్ బ్యాంకింగ్ 6% కాదు. ఇప్పుడు ఆబ్వియస్‌గా లైన్‌లో వచ్చి ఓట్లేయని వాళ్ళు కూడా పోటీ లేని ఓట్లేని కూడా ఉంటారు. యెస్. ఆబ్వియస్‌గా ఎందుకంటే దానికి 4 రెట్లు ఉండొచ్చు, 3 రెట్లు వేరే విషయం. ఓటు పడ్డది కదా అని ఇప్పుడు మీరు కొత్తగా పార్టీ పెట్టేశారు. మీరు కొత్తగా పార్టీ లాస్ట్ టైం మీకు ఓట్ బ్యాంకింగ్ లేదు కదా. మీరు టీఆర్ఎస్ పెట్టింది అసలు లాస్ట్ టైం 0 కదా. ఎవరు ఓట్లు వేస్తారు టీఆర్ఎస్ అట్లా అంటే ముందు పడ్డ ఓట్ బ్యాంకింగ్ ఫ్యాక్టర్ కదా. ఆమ్ ఆద్మీ పంజాబ్లోకి వెళ్ళి ఫస్ట్ టైం గెలిచింది కదా. మీరు 3 పెళ్లి చూపులకి వెళ్ళారు సార్. ముగ్గురు మిమ్మల్ని చూసి రిజెక్ట్ చేశారు. ముగ్గురు రిజెక్ట్ చేసిన 4వ సంబంధం ఎలా అవుద్ది? అది అనలేం కదా. ముందుది అది కాదు. ఇప్పుడు ఓవరాల్ 2% పడింది ఏంటంటే అక్కడ ఉన్నట్టు పోటీలు అది నిలబడలేకపోయింది. ఇప్పుడు ఆ పోటీ ఉన్న పార్టీతో అసోసియేట్ అయింది. ఇప్పుడు ఏంటంటే మీరు సక్సెస్ఫుల్ ఎప్పుడవుతుందంటే ఇక్కడ కమలం గుర్తుకి ఓటు వేయాలి, ఇక్కడ సైకిల్ లేదు, ఇక్కడ గ్లాస్ లేదు. సో వీళ్ళంతా కలిసి దీనికి ఓటు వేయాలనేది. సో వాళ్ళంతా ఓట్ బ్యాంకింగ్ అని ఇదంతా బీజేపీ కాదు. అట్లా చెప్పి 2% పడిందంటే బీజేపీ వాళ్ళు ఎవరు లేరని కాదు. ఇందాక కేతిరెడ్డి గారిని ఐ రియల్లీ అడ్మైర్ హిమ్, చాలా ఇష్టం అన్నారు. కరెక్ట్. ఏమి ఇష్టం కేతిరెడ్డి అంటే? అదే సార్ మీ అభిప్రాయం ఏంటి? వ్యక్తిగతంగా సార్ మామూలు ఎనీ లీడరు అదర్ ఫ్యాక్టర్స్ పక్కన, ఎందుకంటే నేను ఆ అంశం గురించి చెప్తున్నాను. మీరు పొద్దున్న లేస్తే అవైలబిలిటీ ఉండండి, జనాలతో కలవండి, మాట్లాడండి, వాళ్ళ సమస్యలు తీసుకోండి. అలాగే పార్టీ కూడా అదే విధంగా లైన్లో ఉండి ఆ కుటీర పరిశ్రమలో లేకపోతే మంచినీటి సదుపాయాలు అంటే ఇంటికి ఇప్పుడు ఇన్ని విలేజెస్ ఉన్నాయి. మీకు ఏ విలేజ్నైనా మీకు వంటింటికి తాగునీరు వచ్చే ఒక్క విలేజ్ చెప్పండి. డ్రింక్ వాటర్ అని చెప్పి మనకు సంపులో వాటర్ పడతా ఉంటాయి. అది మానవుడు ఎవడు తాగే వాటర్ కాదు. ప్రతి విలేజ్లో కూడా మీకు వాటర్ క్యాన్లు తెప్పించుకొని పోపించుకుంటూ ఉంటారు. అంటే 75 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి యూఎస్లో బాత్రూమ్ మంచినీళ్ళు ఉంటున్నాయి. అది మన అవసరం అంత అడగట్లేదు. తాగేదానికి ఒక 5 లీటర్లు మంచినీళ్ళు ఇచ్చే ఉందా? లేదు. అలాంటి అంశాలు గవర్నమెంట్ పనిచేస్తుంటే ఇలాంటి ఎమ్మెల్యేలు వాటిని ఎక్కువ రిప్రజెంట్ చేస్తారు. వీళ్ళకి నవరత్నాల అంశం ఉంది కాబట్టి ఈయనకి అదే క్వశ్చన్స్ వస్తుంటే వాళ్ళకి అదే క్లారిఫికేషన్స్ వస్తుంటారు. సో వ్యక్తిగతంగా ఏంటంటే ఆబ్వియస్గా ఇలాంటి పీపుల్స్ తిరిగే వాళ్ళు ఆబ్వియస్గా మంచి వక్తగా మాట్లాడగలిగిన వాళ్ళకి మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది అని. ఓకే. నేను పార్టీ పరంగానో లేకపోతే ఇంకో రకంగా నేను అడగాలి తిరిగి ఆ సెక్షన్ ఎందుకంటే మేము స్ట్రాటజీ చెప్పేటప్పుడు కూడా ఇండివిజువల్ ఎమ్మెల్యేలకి కేతిరెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా కూడా సపోజ్ ఆయన హైదరాబాద్కి వచ్చినా అర్ధరాత్రులు వచ్చినా మళ్ళీ పొద్దున్న లేసి గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రామ్స్ చేసేవాడంట, చాలా కష్టపడేవాడంట. రెండోది ఆయన ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చు అనే దాని మీద ఒక వీడియో చేశారు, మీరు చూశాను. దాన్ని ఏ రకంగా స్పందిస్తారు? ఓకే, అవును నేను చూశాను. ఇప్పుడు పీకే గారికి ఎలా తెలిసింది, కేకే గారికి ఎలా తెలిసింది, లేదా వీళ్ళకి ఇద్దరికి ఎలా సంథింగ్ వీడియో నేను చూశాను. బట్ నా ఉద్దేశం ఇప్పుడు కూడా నా స్టిల్ బిలీవ్ దట్ మేబీ అది పార్టీ స్టాండ్ ఆయన చెప్పించుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే టెక్నికల్ హీస్ ఎడ్యుకేటెడ్, హీ నోస్ వాట్ థింగ్. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా కేతిరెడ్డి గారు గెలుస్తా అని చెప్పాము. మామూలు అదే పక్కన ఉన్న రాప్తాడులో పరిటాల శ్రీరామ్ ఓడిపోతున్నానని చెప్పాము. సో ఎన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయన నాకేం క్లయింట్ కాదు, నాకేం వ్యక్తిగతంగా ఎప్పుడు కలవలేదు. బట్ స్టిల్ ఐ డోంట్ బాదర్ అబౌట్ హిస్ కమెంట్స్ బికాస్ పార్టీ స్టాండ్ ఇచ్చు. బట్ అంత అవివేకంగా ఆయన మాట్లాడే పొజిషన్ కాదని నాకు స్టిల్ ఐ బిలీవ్. ఓ పార్టీ ఎందుకంటే ఎవరు చెప్తే నమ్ముతారు? మామూలుగా పార్టీలో ఇప్పుడు ఆల్రెడీ గడిచిన మినిస్టర్స్ ఎవరు చెప్పినా కానీ ఏదో కమెంట్ అనుకుంటారు. బట్ కేతిరెడ్డి గారికి ఉన్న ఇమేజ్ వేరు కదా, మోర్ టెక్నికల్ ఉంటుంది. సో మీరు ఈ స్టాండ్ చెప్పండి, మీరు ప్రజెంట్ చేయండి అని చెప్పుంటారు అనుకుంటున్నాను. ఒక వ్యక్తి నాకు రియల్లీ ఐ అడ్మైర్ హిమ్ అని సూటిగా అంత చక్కగా చెప్తున్నారు. సీఎం విషయంలోకి వస్తే ఇటు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడుని లేదా ఇటు జనసేన మన పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మీరు ఎవరిని ఇష్టపడతారు? ఒక్కొక్కరు ఒక అంశం ఉంది. ఇందాక కూడా కేతిరెడ్డి గారి గురించి చెప్తున్నప్పుడు చాలా అంశాలు ఆయన మీద ఉన్నటువంటి నెగిటివ్ ఫ్యాక్టర్స్ అన్ని పక్కన పెట్టి నేను ఓన్లీ ఈ అంశం గురించే మాట్లాడుతున్నాను, క్లారిఫై చెప్పాం. మీకు మేము మామూలుగా ఆబ్వియస్లీ ఎవరితో అలైన్ కావండి ఆబ్వియస్లీ, బట్ ఇండివిజువల్ మేము అబ్జర్వ్ చేస్తుంటాం కాబట్టి ఒక్కొక్కరిలో ఒక్కొక్క అంశాలు పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఇప్పుడు మీరు గెలిచేస్తుంది కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ అని ఇప్పుడు చెప్తున్నాం. బట్ అప్పటికి ఇంకా కాంగ్రెస్ ఉంది, అప్పుడు ఇంకా స్టేట్ డివైడ్ కాలేదు. అప్పుడు ఒక ఎమోషన్ నేను క్యారీ చేయొచ్చు, అప్పుడు ప్రజారాజ్యం ఉంది, అన్ని పార్టీల మధ్య నేను క్యారీ చేయొచ్చు అని బలంగా తను లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకుని వర్క్ చేశారు కదా. మనం ఒక చిన్న కంపెనీ పెట్టాలన్నా 100 రూపాయలు ఆలోచిస్తాం పోతున్నా వస్తుందని. సో తను కంప్లీట్గా తన మీద పనంగా పెట్టేశారు కదా. లైఫ్ ఏదైతే అవ్వచ్చు. ఎంతమంది సీఎం పిల్లలు కాబట్టి ఆయనకి కొట్టాడంట. ఎంతమంది సీఎం పిల్లలు నెక్స్ట్ దాన్ని క్యారీ చేసి దాన్ని ఎంత ముందుకు తీసుకురాగలిగారు? దట్టు వ్యక్తిగతంగా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి 70 ఏళ్ళు దాటాయి. 70 ఏళ్ళు దాటిన తర్వాత మామూలుగా మన ఊర్లలో ఏంటంటే కర్ర పట్టుకొని మామూలు మంచం మీద పెట్టుకొని కొంచెం టీయో కాఫీ తాగుతూ టైం తినేసి పడుకుంటారు. మళ్ళీ రివైవ్ చేయాలని ఆలోచన అసలు కల్లో కూడా మామూలుగా ఇంకొకరు రావాలంటే కష్టం. కరెక్ట్. అంత పార్టీని ఇంత స్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి. అసలు మామూలుగా మెట్లు ఎక్కినట్టు చక్కచక్క ఎక్కాలి, పైకి మళ్ళీ దిగాలి. లోపల కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఎన్ని బాధపడుతున్నా నాకు తెలిసి పైకి ఉండుంటాయి 100% దాంట్లో ఒకటి. బట్ పైకి నేను వీక్గా కనపడకూడదని అదే యాక్టివ్గా, అంటే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు యాక్టివ్గా ఆయనకి ఐ ఇష్యూ ఉంది, ఎన్నో కనపడకూడదు కదా. ఇప్పుడు మీకు యాక్టర్స్ ఎలా ఉంటారు? ఆబ్వియస్గా యాక్టివ్గా ఉండాలి, ఎందుకంటే యాక్షన్ అన్నప్పుడు అలాగ ఉండాలి. సో ఇప్పుడు ప్రజల మధ్యలో ఎక్కువ ఉండాల్సి కాబట్టి పొద్దున్న సాయంత్రం వరకు యాక్షనే. యాక్షన్ అనగానే అన్నట్టు అలర్ట్గా ఉండాలి, ఎందుకంటే ఒక లీడర్ని చూస్తున్నప్పుడు అదే విధంగా ఉండాలని.
ఒకసారి నాకు తెలిసి రాహుల్ పడియాక ఇంకా అసలు ఫుల్ టైడ్ అయిపోయి మనకే 4-5 గంటలు ఇంటర్వ్యూ చేస్తే టైడ్ అయిపోతాం. సో ఆబ్వియస్గా ఆయన టైడ్నెస్ ఆయనకు ఉంటుంది. బట్ మళ్ళీ ప్రజలకు వచ్చేది మళ్ళీ యాక్టివ్గా కనపడడం. అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా మోటివేటర్ అనమాట మామూలుగా. ఎందుకంటే ఒకరు మామూలుగా చిన్న దెబ్బ తింటేనే ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఒక్క సీటు గెలవడానికి కూడా అంత ప్రయాసపడ్డాక ఓడిపోయిన తర్వాత ఎవరైనా చాలా బాగా డిమోరలైజ్ అయిపోయి ఇంట్లో కూర్చొని అంత బలమైన శక్తితో మళ్ళీ వచ్చి పుంజుకొని 100/100 స్ట్రైక్ రేట్తో కొట్టడం అనేది దాన్ని ఏ రకంగా చూడొచ్చండి? అదే చెప్పేది మీకు ఒక్క సీటు కూడా గెలవని వాళ్ళు 21 సీట్లు పోటీ చేసే దగ్గర గెలవగలిగిన వాళ్ళు ఇప్పుడు మాకంటే నెంబర్ తెలుస్తుంటుంది, దాని యొక్క స్ట్రెంగ్స్ తెలుస్తుంటాయి. బట్ లీడర్కి కొన్నిసార్లు మేము ఎంతసేపు కన్విన్స్ చేసినా ట్రై చేసినా కానీ వాళ్ళకి ఎమోషనల్లీ పుల్అప్ కాలేరు. కొంతమంది ఎమ్మెల్యేస్ వాళ్ళు కలుస్తున్నప్పుడు చెప్తున్నప్పుడు మీ ఓట్ బ్యాంకింగ్ ఇది, మీకు ఎంత పర్సంటేజ్ ఉంది, మీరు ముందుకు వెళ్ళొచ్చే అవకాశం ఉన్నా వాళ్ళు ఆ జోష్ రాదనమాట. ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు కలిసి మీరు వయసు ఉంది, ఏదైనా చేయగలుగుతారు, గోల్ పెట్టుకోండి, లక్ష్యం పెట్టుకొని వర్క్ చేస్తే సహజంగా వాళ్ళు ఉండాలి కదా నేచర్. సో ఆ నేచర్ స్వాభావికంగా ఉంది కాబట్టి ఇంత పుల్ చేయగలిగారు, ఇంత రాగలిగారు. ఎక్కువ సీట్లు వచ్చిండాలా తక్కువ సీట్లు వచ్చిందా అది వేరే విషయం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ బ్యాక్ కదా, నేను ఉండాలి, ఇదే ఫీల్డ్లో ఉండాలి. మనకు ఎందుకురా బాబు, హాయిగా సినిమాలు ఉన్నాయి, అవి చేసుకుంటే కాలు మీద కాళ్ళు వేసుకొని మామూలుగా హాయిగా బతికే. ఫెయిల్యూర్ అంత భయంకరమైన ఫెయిల్యూర్ రెండు చోట్ల అనేది చాలా డ్యామేజ్ కదా. వ్యక్తిగతంగా ఎవరైనా భయపడిపోవాల్సిందే. పవన్ కళ్యాణ్ గెలవలేదు అన్న ఇమేజ్ అయితే రాష్ట్రం వెళ్ళిపోయింది కదా. సో ఆ ఇమేజ్ కానించి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ప్రతి ఒక్కరు గెలిచారు అన్న ఇమేజ్ ఈ 5 years ట్రావెల్ అనేది ఎమోషనల్లీ చాలా బరువుతో కూడింది. సో వీళ్ళంతా మీరు ఒకరితో సపోర్ట్ చేయొచ్చు, ఒకరు సపోర్ట్ చేయకపోవచ్చు, లేదా ప్రజలు ఒకరు స్వైప్ ఉండొచ్చు. బట్ యూ హ్యావ్ టు టేక్ పాజిటివ్ నుంచి వాళ్ళని తీసుకొని ఎమోషనల్గా వాళ్ళు ఉన్న సెక్షన్ తీసుకోవచ్చు పూర్తిగా. కిరణ్ గారు, ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎంత తగ్గినాయి సీట్లు అనే దానికన్నా కూడా ఈ సీట్ల ప్రభావం కన్నా వచ్చిన షేర్ ఓట్ బ్యాంక్ ఏదైతే చూస్తే 40% ప్లస్లో రావటం అనేది ఒక ఎత్తు. అంటే పార్టీ ఇంకా బలంగానే క్యాడర్ ఉంది, ఈజీగా ఏమి పోయింది స్టిల్ వాళ్ళు 3 పార్టీలు కలిసి పోటీ చేసేయండి 60% వచ్చింది. ఒక్క పార్టీ సింగిల్గా వచ్చి 40% తెచ్చుకున్నారు. 60% మీకు కనపడుతుంది, ఇక్కడ వచ్చి 40%. మీరు 11 మంది అనేది నెంబర్, అది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. ఎందుకంటే ఇండివిజువల్ నియోజకవర్గం ఓట్ బ్యాంకింగ్ మీకు కొన్నిసార్లు ఉంటుంది కాబట్టి 51% వచ్చినా కానీ తీసుకోవచ్చు. సో ఓవరాల్గా 60కి వచ్చింది యావరేజ్గా. బట్ యూ హ్యావ్ టు లుక్అప్. మీరు 40% మీరు అదే చెప్పేది, ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు లేకపోతే ఇలాంటి ఈ రాంగ్ ప్రొజెక్షన్స్ వద్దు. ట్రూగా చెప్పండి, ఓకే పీపుల్ బిలీవ్డ్ దట్ వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు సంథింగ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, దీస్ ఆర్ ది థింగ్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, వీ డిడ్ ఏ మిస్టేక్ ఆన్ దిస్ వన్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ, నేను మళ్ళీ వస్తాను, నేను కరెక్ట్ చేసుకొని రివైవ్ చేసుకొని వస్తాను అని మీరంటే ఆబ్వియస్గా ఇప్పుడు టీడీపీ కూటమి ఆబ్వియస్గా అది కూడా సూపర్ 6 మీద వెళ్తుంది కదా. సో మీరు దాని మీద టార్గెట్ చేసుకోండి. ఇవన్నీ నేనే కూడా ఇచ్చాము, ఇట్లాంటివి కాదు ప్రజలు కోరుకునేది, ఈసారి మీకు కూడా అదే అవుతుందని మీరు రివైవ్ అవ్వండి. రివైవ్ మళ్ళీ స్ట్రాంగ్ ఉండి మీ వెనక ఈ 11 మంది ఉండొచ్చు, రేపు పొద్దున వెళ్ళిపోవచ్చు. మీ దగ్గర 1,40,00,000 మంది ఓట్లు వేసారు, 40 లక్షలు పక్కన పెట్టండి పోనీ, 1,00,00,000 మంది మిమ్మల్ని బిలీవ్ చేసుకొని మీకు జగనన్న వెనకాలే ఉంటామని 1,00,00,000 మంది బిలీవ్ చేశారు. యూ హ్యావ్ టు లుక్ ఎట్ దెమ్. 1,00,00,000 మందికి మీరు స్ఫూర్తిగా ఉండండి. రేపు పొద్దున కంట్రీలో స్టేట్లో మీరు ఎదగచ్చు, కేసులు ఉంటాయి, అరెస్ట్ అవ్వచ్చు. బట్ మీరు ఇచ్చే ఇప్పుడు తీసుకునే స్టాండ్ని బట్టి మీకు ఫ్యూచర్ ఆధారపడుతుంది.